వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్ మరియు డిఏలు 27% ఐఆర్, 43% ఫిట్మెంట్ సాధ్యమా? 12th పిఆర్సీ పే స్కేల్స్. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్లో ఉన్న 2 కరువు భత్యాల ఊసెత్తన సర్కార్ పిఆర్సీని నియమించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు ఐఆర్ ప్రకటనపై ఎదురుచూపులు. ఎన్నికల ముందు ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిఎల్పై ప్రకటన వస్తుందని, 12th పిఆర్సీ చైర్మన్ ప్రకటిస్తారని, పిఆర్సీ ఇచ్చేలోగా మధ్యంతర వృత్తి ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు దాటినా వాటి విషయం గురించి ప్రస్తుత ప్రభుత్వం అయితే పట్టించుకోవటం లేదు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్ డిఏలు, పిఆర్సీ చైర్మన్ను నియమించి ఐఆర్ ప్రకటిస్తారని అందరూ ఆశించారు. సంక్రాంతి కానుకనైనా ఇస్తారని ఆయా వర్గాలు ఆశించినప్పటికీ అటువంటి ప్రకటన ఏది రాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు డీలా పడ్డారు. పిఆర్సీ చైర్మన్ను నియమించి నివేదిక ఇచ్చేలోగా ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర వృత్తి కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 2 విడతల కరువు భత్యం బకాయిలు ఉన్న నేపథ్యంలో ఐఆర్పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ ఆయా ప్రభుత్వ వర్గాలతో పాటు పెన్షన్లో కూడా అయితే నెలకొంది. అయితే పిఆర్సీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 12వ పిఆర్సీ చైర్మన్ నియమించారు. అయితే ఆయన బాధ్యతలను స్వీకరించలేదు. 2024 మే నెలలో సాధారణ ఎన్నికల అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించాల్సి ఉంది. కమిషన్ చైర్మన్ను నియమించిన వెంటనే మధ్యంతర వృత్తిని మంజూరు చేయాల్సి ఉంది. అయితే 43% మించి ఇస్తారా అనేటువంటి విషయం చూసినట్లయితే 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పిఆర్సీ నివేదిక ఇచ్చేలోగా 2014 ఫిబ్రవరిలో 27% ఐఆర్ను ప్రకటించారు. పిఆర్సీ నివేదికను రాష్ట్ర విభజన జరిగిన తేదీని బేస్ చేసుకొని అప్పటి నుంచి ఆర్థిక లబ్ధిని కల్పించారు. 43% ఫిట్మెంట్తో కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిఆర్సీని అమలు చేశారు. అయితే పిఆర్సీ అరియర్ల విషయంలో మాత్రం శతకన్ను వేశారు. ఎన్నో విజ్ఞాపనలు, ఆందోళనతో ఎట్టకేలకు 2016 అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులకు 3 విడతలుగా, రెగ్యులర్ ఉద్యోగులకు 1 విడతగా పిఆర్సీ అరియర్లు చెల్లించారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే అరియర్లు ఇచ్చారనే ఆరోపణ కూడా అప్పట్లో వినిపించాయి. ఇప్పుడు కూడా అదేవిధంగా 43%కి మించి ఫిట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్ల నుంచి అయితే వినిపిస్తోంది. అయితే ఆందోళనకు సిద్ధమైనటువంటి న్యూస్ను చూస్తున్నాం. పిఆర్సీ ప్రకటించిన తర్వాత నివేదిక వచ్చేలోపు ఐఆర్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. పిఆర్సీ కమిషన్ నియమించిన తర్వాత నివేదిక ఇవ్వడానికి సాధారణంగా 1 ఏడాది సమయాన్ని ఇస్తారు. పిఆర్సీ కమిటీ నియామకం అయిన తర్వాత వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ఈ యొక్క అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. పిఆర్సీ కమిటీ నివేదిక వచ్చేలోగా ప్రకటించాల్సినటువంటి మధ్యంతర వృత్తి కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు. ఐఆర్ ఇవ్వాల్సిందేనంటూ వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ఆందోళనకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే డిఏలు ఇచ్చేదెప్పుడు? ప్రతి 6 నెలలకోసారి దేశవ్యాప్తంగా ధరల సూచీ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని ప్రకటిస్తుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం రేషియో ప్రకారం డిఏ ఇవ్వాల్సి ఉంది. గతేడాది జనవరి, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం 2 డిఏలను ఇవ్వాల్సి ఉంది. ఈ నెల పోతే మరో డిఏను కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుంది. అయినప్పటికీ 2 డిఏలను ఇప్పటికీ ఇవ్వకపోవడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే 2 డిఏలను ప్రకటించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉద్యోగులపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని ఉద్యోగ సంఘాలైతే డిమాండ్ చేస్తున్నాయి. ఈ విధంగానైతే వెంటనే ప్రభుత్వం మధ్యంతర వృత్తిని ప్రకటించి పిఆర్సీ కమిటీ నివేదికను ఇవ్వాలని, చైర్మన్ను నియమించాలని అయితే ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.